ఫుడ్ లవర్స్ ఈరోజు సరదాగా మనం మామిడి పండు తింటాం ఎలా అనేది ఈరోజు చూద్దాం. ఇది చూసే ముందు ఇప్పటిదాకా బ్రహ్మాస్త్ర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ యొక్క మిత్రులందరికీ కూడా, ఫుడ్ లవర్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అట్ ది సేమ్ టైం దీని మీద మీ కామెంట్స్ని కూడా కింద పోస్ట్ చేయండి. అంటే ఎందుకంటే మామిడి పండు తినటం అనేది ఒక కళ, ఇది అందరికీ వచ్చేది కాదు. చాలామంది మామిడి పండు తింటూ మీద పోసుకుంటారు, లేదంటే చెయ్యంతా చేసుకుంటారు. దాన్ని మళ్ళీ ఇలా నాగుతూ తింటాం, మీకు మొత్తం ఒంటి మీద అంతా పడడం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. అందువల్ల దీన్ని ఎలా తినాలి అనేది ఒకసారి చూద్దాం. ఇలా ఈ మామిడి పండు చూడండి ఎంత బాగుందో, రెడ్ కలర్గా, ఎల్లో కలర్గా, కొద్దిగా రెడ్, కొద్దిగా ఎల్లో, కొద్దిగా గ్రీన్. ఈ మామిడి పండు తినేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే కింద నుంచి ఇలా నొక్కడం స్టార్ట్ చేయాలి. ఇలా నొక్కుతూ, తర్వాత కింద గట్టిగా ఉంటుంది కదా, ఈ కింద ఇలా నొక్కాలి. ఇలా కింద నుంచి నొక్కుతూ మెత్తపడేలాగా చేయాలి. ఇలా మెత్తబడేలాగా చేసుకుంటూ ఇలా పైదాకా మెత్తబడేలాగా చేయాలి. మెత్తబడేలాగా చేసి ఒకేసారి ఫుల్ పైదాకా కూడా మళ్ళీ మెత్తపడేలాగా చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే ఇందులో నుంచి ఈ పైన ఉన్న దీంట్లో నుంచి బయటికి చిమ్మేస్తుంది, లోపల ఉన్న రసం ఏదైతే ఉందో అది బయటికి చిమ్మేస్తుంది. అలా చేయకుండా ఇక్కడ ఈ స్థాయి దాకా వచ్చేదాకా, ఇక్కడ దాకా వచ్చేదాకా అట్లా చేసి, ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటుంది కదా, ఈ గట్టిగా ఉన్న టైంలో ఈ పైన ఇలా నొక్కాలి. ఈ పైన నొక్కితే ఏమవుతుందంటే అక్కడ ఈ మెత్తపడుతుంది. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న జ్యూస్ ఏదైతే ఉందో ఈ జ్యూసు బయటికి చిమ్మకుండా లోపలికి వెళ్తుంది. ఇలా నొక్కాలి. ఇలా నొక్కిన తర్వాత మొత్తంగా మెత్తబడిపోయింది. ఇంకా కావాలంటే మీరు పైన ఇలా మూసి ఇలా ఫుల్గా, ఇంకా డౌట్ ఉంటే ఇంకా ఫుల్గా మెత్తగా చేసుకోవచ్చు. చూడండి ఎలాగ సొట్టలు పడుతుందో అలా సొట్టలు పడేలాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పైనుంచి ఈ చిన్న ముచ్చిలాగా ఉంటుంది కదా, దీన్ని తీసేయాలి. చూడండి, దీన్ని తీసి పక్కన పడేసి ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఒకేసారి గట్టిగా నొక్కేస్తే మొత్తం మొహం మీద చిమ్మేస్తుంది. అలా గట్టిగా నొక్కకుండా జస్ట్ మూతిలా పెట్టి లోపలికి జ్యూస్ని తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా చూడండి. ఎక్కడా కూడా చూడండి, నేను వైట్ షర్ట్ వేసుకుని చేస్తున్నాను. ఎక్కడ కూడా ఒక చుక్క కూడా తిమ్మకుండా తినాలి. దీన్ని మళ్ళీ పెద్దది అవ్వకుండా చూసుకోవాలి. ఈ పైన ఈ రంధ్రం ఏదైతే మనం పెట్టామో, ముచ్చికి తీసేసిన ఈ రంధ్రం ఏదైతే ఉందో దీన్ని పెద్దది కాకుండా చూసుకోవాలి. పెద్దదైతే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఇలా నొక్కేటప్పుడు లోపలికి బయటికి వచ్చేస్తుంది, ఎక్కువ బయటకు వచ్చేస్తుంది. అందువల్ల రంధ్రం ఎక్కువ బయట రాకుండా చూడండి, లోపల తీసుకుంటాను. ఎక్కడా కూడా నీకు ఒక్క చుక్క కూడా కింద పడదు. మళ్ళీ ఈ పైన ఉన్న పార్ట్లోది కొంతవరకు మనం తినేసాం కదా, ఇప్పుడు కింద ఉన్న పార్ట్లో దాన్ని స్లోగా నొక్కాలి. స్లోగా నొక్కితే కొంచెం పైకి వస్తుంది. అలా తినాలి. ఒకేసారి గట్టిగా నొక్కేసామంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న రంధ్రం ఉంది కదా, ఇది ఈ పాటికి ఇందాక కన్నా కూడా చాలా పెద్ద అయిపోయి ఉంటుంది. ఈ పెద్దది అయిపోయిన రంధ్రం నుంచి కింద నుంచి నొక్కేసామంటే మొత్తం బయటికి వచ్చేస్తుంది. సో అట్లా బయటికి రాకుండా దీన్ని జాగ్రత్తగా కిందన ఇలా లైట్గా కింద నుంచి నొక్కుంటూ ఇక్కడ పైకి దాకా వచ్చింది అనుకోగానే చూడండి, ఎక్కడ ఒక్క చుక్క కింద పడుతుంది. అలాగే ఇలా చేసుకుంటూ ఇలా చేసిన తర్వాత ఇక్కడ నుంచి కింద చూడండి, పై పార్ట్లో సగం పార్ట్ అయిపోయింది, కింద పార్ట్లో ఉంది. ఈ కింద పార్ట్లో ఉన్నదాన్ని ఇది పైకి తీసుకొస్తున్నాను. పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద పార్ట్లో ఉన్నదాన్ని మళ్ళీ ఇంకోసారి పైకి తీసుకొచ్చి ఒక్క 2 మినిట్స్లో మనం తినేయడం అయిపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ కింద పార్ట్లోది పై పార్ట్లోది ఆల్మోస్ట్ అయిపోయింది. కానీ ఇప్పుడు బయటికి తీద్దామంటే ఈ టెంకని బయట తీయాలి. టెంకని బయట తీస్తే దాంట్లో పాటు దాని చుట్టూ చాలా జ్యూస్ ఉంటుంది. అలా తీసినప్పుడు జ్యూస్ కారిపోతుంది.
అలా జ్యూస్ కారిపోకుండా ఉండటం కోసం టెంకన్ అంటుకుని ఉన్నది, ఇగో ఇలా ఉన్నది టెంకని ఏదైతే అంటుకుని ఉందో దాని మీద గట్టిగా నొక్కాలి. పైకి రాకుండా జాగ్రత్తగా ఈ టెంకని మాత్రమే నొక్కుతూ ఆ టెంకకు ఉన్న జ్యూస్ అంతా కూడా టెంకని దాటి కింద ఈ లోపల ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అందులోకి వచ్చేలాగా ఆ జ్యూస్ని తీసుకోవాలి. తీసుకుని మళ్ళీ ఇప్పుడు చూడండి కిందకి వచ్చింది ఆ జ్యూస్ అంతా, టెంకకు ఉన్న జ్యూస్ అంతా కిందకి వచ్చింది. ఈ కిందకు వచ్చిన జ్యూస్ని ఇప్పుడు మళ్ళీ అక్కడికి మళ్ళీ కొంచెం పైకి తీసుకొచ్చి ఒక్క 2 times ఇలాగంటే అయిపోతుంది. చూడండి ఇప్పుడు టెంకని బయటికి తీస్తున్నాను. ఈ టెంకని ఇప్పుడు బయటికి తీస్తున్నప్పుడు ఇక్కడ టెంకని ఇక్కడ నొక్కి పట్టుకుని బయట తీయాలి. ఈ నొక్కి పట్టుకుని బయట తీస్తే దానికి ఉన్న జ్యూస్ అంతా కూడా లోపలే ఉండిపోతుంది, బయటికి దాంతో పాటు కారకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా తీసి పట్టుకున్నా కూడా దాంట్లోంచి ఏం కాదు. చూడండి తీసి పట్టుకున్నా కూడా ఏం కాదు. ఇప్పుడు దీన్ని ముందు దీన్ని తింటున్నాం అనుకోండి, దీని నుంచి కారిపోయే ప్రమాదం, అందుకని ముందు టెంకని తినేయాలి. సో టెంకకుండా తినేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో టెంకలో నుంచి మనం ఇందాక నొక్కిన జ్యూస్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఉంది. దీన్ని ఇలా కింద నుంచి మళ్ళీ ఇందాకలాగే ఇలా పైకి తీసుకొచ్చి ఇలా ఒకసారి ఇంకొకసారి అంటే అయిపోయింది. ఇంకా కొంచెం మనకి ఎందుకంటే మనం అంత తేలిగ్గా మామిడి పండు పూర్తిగా వదిలేయలేం కదా, అప్పుడు లాస్ట్లో కిందన చిన్నగా గిల్లితే కింద కూడా రంధ్రం అవుతుంది. అప్పుడు ఇటు కూడా ఈ కింద ఉండిపోయిందంతా కూడా ఇటు వస్తుంది, ఇటు ఉండిపోయింది. చూడండి ఎక్కడ కూడా ఒక్క చుక్క కూడా కింద పడకుండా టెంక తినేసాం, గుజ్జు తినేసాం, లోపల ఏమాత్రం మిగలకుండా తినేసాం. ఇలా తినటం అనేది ఒక ఆర్ట్. ఇది మామిడికాయ తినే విధానం, మామిడి పండు తినే విధానం. సో దీన్ని అందరూ కూడా చూసి నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి.